చాలా భయంకరమైనటువంటి పరిస్థితిలో లోకములో ప్రజలు జీవిస్తూ ఉన్నారు. కసిలు పెరుగుతున్నాయి, మచ్చలు పెరిగిపోతా ఉన్నాయి. ఎవరే నేను బాగా ఆర్థికంగా బలంగా లేకపోయినా నా తమ్ముడు ఉన్నాడు, మా అన్న ఉన్నాడు, మా చెల్లుంది, మా అక్క ఉందని సంతోషపడేవారు లేనే లేదు. అసూయండి, మత్సరం. ఈ మత్సరమే యేషేబుని పట్టడం, ఈ మత్సరమే యేషేబుని అమ్మివేయటం. ఎంత భయంకరమైన పరిస్థితి. ప్రియా సహోదరి సహోదరా, ఈ ఉపవాస దినాలలో మనము మత్సరపడకూడదు. చాలా జాగ్రత్తగా ఉండాలి. మనం చాలా యోగ్యమైన వారంగా మనం ఉండాలి. అప్పుడే మన ఉపవాస ప్రార్థన దేవుడు ఆలకిస్తాడు. అప్పుడే మన ఉపవాస ప్రార్థనకు దేవుడు జవాబు ఇస్తాడు. అప్పుడే దేవుని ఆశీర్వాదాలు మనం పొందుకుంటాం. అక్కడ గమనం చేసినట్లయితే అపోస్తుల కార్యం 7వ అధ్యాయం 9వ వచనం మనం గమనం చేస్తే చాలా శ్రేష్టమైన మాట అంటాడు. దేవుడు అతనికి తోడయుండి అతని శ్రమలన్నిటిలో నుండి దేవుడే తప్పించాడు. చూచారా, మనుషులు తప్పించరండి. మనుషులు మన పట్ల ఒకడు తలిస్తే దేవుడు మరొకడు తలుస్తాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అర్థమైందండి. మన పట్ల మన ప్రజలు, మన బంధువులు, మన తోబుట్టువారు మత్సరపడి మనకు కీడు చేయాలని చూస్తారు. కానీ ఆ కీడు మన యొద్దకు రాకుండా దేవుడే మనకు సహాయం చేస్తాడు. దేవుడే మనలను ఆదుకుంటాడు. దేవుడే మనలను ఆదరిస్తాడు. దేవుడే మనకు సహాయము చేస్తాడు అని దేవుని వాక్యము ద్వారా దేవుడు మనకు జ్ఞాపకం చేస్తున్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. నిజంగా యేషేబుకు దేవుడు తోడై ఉన్నాడు అంటే యేషేబు మందిరం ఎంత పవిత్రంగా ఉందో కదండి. యేషేబు మందిరం ఎంత యోగ్యంగా ఉందో. ఎక్కడ కళంకమైనను, ముడతైనను, మచ్చైనను, దాగైనను యేషేబులో దేవునికి కనపడలేదు. కాబట్టి యేషేబుకు దేవుడు తోడై ఉన్నాడు. తోడే కాదు, అతని శ్రమలన్నిటిలో నుండి దేవుడు అతనిని తప్పించాడు, విడిపించాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మన జీవితాలలో పిల్లరా మనం మేలు పొందుకునే వారముగా మనం ఉండాలి. అంటే మన మందిరం అనబడి మనము మంచి వారముగా ఉండాలి. ప్రజలకు మంచి రాకపోయినా పర్వాలా, ప్రజలు మనల్ని మెచ్చుకోకపోయినా పర్వాలా, మనం చూస్తున్న దేవునికి మనం యథార్థవంతులుగా మనం ఉండాలి. అప్పుడే ఈ మందిరము క్షేమకరముగా ఉంటుంది. ఈ మందిరము ఆశీర్వాదకరముగా ఉంటుంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఐగుప్తు దేశంలో పోతీఫర్ అతని దగ్గరికి తీశాడు. పోతీఫర్ ఇంట యేషేబు ఉంటున్నాడు. యేషేబు చాలా చక్కని వాడు, చాలా సౌందర్యం కలిగిన వాడు, చాలా అందం కలిగిన వాడు, చాలా బలశాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. యేషేబు మందిరం అనబడే మందిరాన్ని పాడు చేయడానికి పోతీఫర్ భార్య ప్రేరేపించబడింది. బైబిల్లో చాలా చక్కగా రాయబడింది. ఇందులో నన్ను సైనించమని పోతీఫర్ భార్య యేషేబును బలవంతం చేసింది. ఎంత భయంకరం అండి. కానీ యేషేబు అనబడి ఈ మందిరం ఏమైంది తెలుసా? తన బంధముల నుండి, తన బలాత్కారము నుండి, తన పై వస్త్రమును కూడా విడిచిపెట్టి ఆ స్థలము నుండి పారిపోయాడండి. అందులో చదవబడి దేవునికి స్తోత్రం చెప్తా. అసూయ లేకుండా, పాపము లేకుండా, పాపము ప్రవేశించకుండా తనను తాను కాపాడుకుంటూ ఆ స్థలమును విడిచిపెట్టి పారిపోయాడు. అంటే ఏంటి? అతని శ్రమలన్నిటిలో నుండి దేవుడే అతన్ని తప్పించాడు. ఎంత గొప్పది! నిన్ను, నీ కుటుంబాన్ని, నీ బిడ్డలను మత్సరమైన ఆ జీవితం నుండి, మత్సరమనే పరిస్థితుల నుండి దేవుడు తప్పించునుగాక. ఆమేన్, హల్లెలూయా. కాబట్టి పిల్లరా, మనం ఎప్పుడు కూడా దేవునిలో
దేవునితో ఆత్మ సంబంధమైన జీవితాన్ని, విశ్వాస సంబంధమైన జీవితాన్ని మనము కలిగి ఉంటే ఈ మందిరం ఎప్పుడు పాడు కానే పాడు అని చెప్పడే. నేను అదే అంటాడు యోబు గారు మొత్తం చక్కని మాట అంటాడు. నా కనులతో నేను నిబంధన చేసుకున్నాను, నేను కన్యకను ఎలాగో చూచున్నాను. పిల్లల నిబంధన, మన జీవితాన్ని దేవుడు ఒక సాక్షిగా నిలబెడతాడు. యోసేపు యొక్క జీవితంలో నిబంధన. ఎంతమంది మచ్చరపడినా, ఎంతమంది అసూయపడినా, ఎంతమంది కపటముగా, ఎంతమంది కసి పన్ని అతని హతమార్చడానికి ప్రయత్నం చేసినా దేవుడు మాత్రం అతన్ని విడిచిపెట్ట. నిన్ను కూడా దేవుడు విడిచిపెట్టనండి. నీ ఇంటి వారిలో, నీ బంధువుల్లో, నీ రక్త సంబంధికుల్లో నీకు పట్ల కీడు కలిగి ఉన్నారేమో, నీకు హాని కలిగించాలని చూస్తున్నారేమో, నీకు అపాయం కలిగించాలని చూస్తున్నారేమో, నీకు నష్టం కలిగించాలని చూస్తున్నారేమో, నేను ఇబ్బంది పెట్టాలని చూస్తున్నారేమో, నీకు కష్టము నష్టాన్ని కలిగించడానికి వారు ప్రయత్నం చేస్తున్నారేమో, వాటన్నిటి నుండి దేవుడు మనలను తప్పిస్తాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈ రోజులు ఎంత భయంకరమండి. సొంత అన్నే తమ్ముడికి చేతబడి చేస్తున్నాడు, తమ్ముడే అన్నకి చేతబడి చేస్తున్నాడు, అక్కే చెల్లికి చేతబడి చేస్తుంది, చెల్లి అక్కకి చేస్తుంది, భార్యకు భర్త చేస్తున్నాడు, భర్త భార్యకి చేస్తుంది. భయంకరమైన పరిస్థితులు. అమ్మా, ఈ మందిరము మచ్చలు పడకూడదు, ఈ మందిరంలో మచ్చలు ఉండకూడదు, ఈ మందిరంలో కసి ఉండకూడదు, ఈ మందిరంలో కోపం ఉండకూడదు, ఈ మందిరంలో దేశము ఉండకూడదు. దేవుని కొరకు జీవించే యోసేపు లాంటి మంచి మనస్సు మనము కలిగి ఉండాలి. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. ముగిస్తాను. యోసేపు ఎలా మంచి తెలుసా మీకు? ఎంత మంచి మనసు తెలుసా? కొన్ని సంవత్సరాలు అయిన తర్వాత ఆ దేశంలో కరువు వచ్చేసింది. కరువు వస్తే తండ్రి యాకోబు ఏం చేశాడు? పంపించాడు. అయ్యా, మన దేశానికి వెళ్ళండి, నాకు ఇలాంటి చూపెట్టండి, లెటర్ చూపెట్టండి. రాజుగారి మిమ్మల్ని దగ్గర తీసుకుంటాడు, ధాన్యాన్ని ఇచ్చి పంపిస్తారని పంపిస్తారు. ఇలా అన్నలను యోసేపు ముందుగానే చూచాడు, గమనించి మనం చూడగానే తనలో తాను ఎంతగానో కన్నీరు కాచుకున్నాడు, ఏడ్చుకున్నాడు. నాన్నలు శ్రమలో ఉన్నారా, మా నాన్నమ్మ వృద్ధాప్యంలో ఉంటే వారు వ్యాధుల్లో ఉన్నారా అని చాలా మనస్సును వచ్చిన వాడికి బాధపడ్డాడు. కానీ తనను తాను ఏం చేశాడు తెలుసా? చూస్తూ ఉండగా వాడు అక్కడి నుంచి పరిగెత్తుకుంటూ వచ్చి, అయా మంత్రి గారు, అధికారి, నీకు నమస్కారం అని చెప్పి వాళ్ళందరూ శాస్త్రాంగపడి నమస్కారం చేసి దానం పెట్టారండి. అందరూ చాపలు కొట్టి నిలబడ్డాడు. వారు పరిగెత్తుకుంటూ వచ్చి, అయ్యా అధికారి, మంత్రి గారు, మాకు కరువు వచ్చింది, మా నాన్నగారు మీ దగ్గర పంపించాడు, మమ్మల్ని దయతో ప్రేమించి మాకు ధాన్యాన్ని ఇవ్వండి అని చెప్పి సాష్టాంగపడి నమస్కారం చేశారు. యోసేపుకి చిన్నప్పుడు చూచిన కళ జ్ఞాపకం. యోసేపు నిలబడ్డాడు, వారందరూ సాష్టాంగపడ్డారు. ఎంత దర్శనం అండి! దేవుడు నెరవేర్చాడు. వెంటనే దేవుడికి యోసేపు వందనాలు చెల్లించాడు, స్తోత్రాలు చెప్పాడు. అప్పుడే కాదు, అయ్యా ఈరోజు నాన్నను చూసే మంచి బాధ్యతను నాకు ఇచ్చావు అని చాలా చాలా సంతోషపడ్డాడు. అంత మాత్రమే కాదండి, అన్నలందరికి మంచి భోజనం పెట్టాడు. అన్నలందరూ అక్కడ ఉన్నట్లుగా ఆజ్ఞ ఇచ్చాడు. వారందరూ అన్నం తిని నిద్రపోతుండగా వాళ్ళందరి కాళ్ళ దగ్గరికి వెళ్ళి నమస్కారం చేసుకుంటున్నాడు, వాళ్ళందరూ దండం పెడుతున్నాడు. జీవము కలిగిన దేవుడే నాన్నను నా యొద్దకు పంపించాడు. నాన్నలను నేను క్షమాపణ కోరినట్లుగా, నాన్నలను నేను ప్రేమించినట్లుగా, నాన్నలకు నేను సహకరించినట్లుగా, నాన్నలకు నేను ఒక రోజు భోజనం పెట్టినట్లుగా గొప్ప విందులు దేవుడు ఏర్పాటు చేశాడు అని యోసేపు ఎంతగా సంతోషపడ్డాడు. ఈ మందిరంలో ఏమి లేదు, మత్సరము కొట్టిన వాడిని కొట్టాలి, తిట్టిన వాడిని తిట్టాలని ఫార్మల్సీ పద్ధతి యోసేపులో లేనే. ప్రేమించాడండి. మత్సర లేనటువంటి యోసేపు నీలో కూడా ఉండాలి, మత్సర పడకూడదు. అందుకే ఉపవాసం ఉంటుంది. మనం చచ్చిపోవాలి, యేసయ్య మనలో నివాసం ఛాయ. దేవునికి స్తోత్రం. హల్లెలూయా.
బ్రతుకుట మనం కాదండి, క్రీస్తు మనలో బ్రతకాలి. మనలో బ్రతకాలి. మనం క్రీస్తు కొరకు బ్రతకాలి. అలాంటి మంచి మనసు, అలాంటి మంచి హృదయాన్ని మనం కలిగి ఉంటే పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని బలపరుస్తాడు. సహోదరి సహోదరులారా, ప్రేమ మత్సరపడలే అని యేషవానులు మత్సరపడ్డారు, తమ్ముడిని దూరం చేసుకున్నారు. ఈరోజు నువ్వు కూడా మత్సరపడుతున్నావా? బిడ్డను దూరం చేసుకుంటున్నావా? మత్సరపడుతున్నావా? కుమార్తెను దూరం చేసుకుంటున్నావా? మత్సరపడుతున్నావా? తల్లిదండ్రులను దూరం చేసుకుంటున్నావా? మత్సరపడుతున్నావా? పిల్లలా తోటి వారితో ఐక్యత కలిగి జీవించలేకపోతున్నావా? అలాంటి జీవితం నీకు ఉండకూడదు అని పరిశుద్ధాత్మ దేవుడు నీతో మనందరితో మాట్లాడుతున్నాడు. కాబట్టి మనల్ని మనం దేవునికి అర్పించుకుందాం. మనల్ని మనం దేవునికి సమర్పణ చేసుకుందాం. దేవుని కొరకు మనం జీవించి మంచి మందిరములుగా, ఏమని మత్సరము లేని మందిరములుగా, కపటము లేని మందిరములుగా మనం ఉండక దేవుని కొరకు జీవించే నిజమైన మందిరములుగా మనము జీవించి నిత్య రాజ్యానికి, పరలోక రాజ్యానికి వారసులముగా, దేవునికి ఇష్టమైన బిడ్డలముగా ఉండాలని ప్రభు పేరట, ప్రభు నామములో మనం చేస్తున్నాం. దేవుడి మాటను, దేవుడి వాక్యాన్ని మనందరూ దీవించి ఆదరించి ఆశీర్వదించును.